అనగనగా ఒక ఊరు. ఆ ఊరు నడిబొడ్డులో ఒక పెద్ద మర్రి చెట్టు. ప్రతిరోజు రాత్రి 7 అవ్వగానే ఆ ఊరు చాలా నిర్మానుష్యంగా మారిపోతుంది. ఒకరోజు వేరే ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయిన ఎంఆర్ఓ బస్సులో ఈ ఊరికి వస్తాడు. అతను బస్సు కరెక్ట్గా మర్రి చెట్టు ముందు దిగుతాడు. అతను బస్సు దిగే సమయానికి కరెక్ట్గా 7 అవుతుంది. ఆ చిమ్మ చీకట్లో ఎటు వెళ్ళాలో అర్థం కాని ఎంఆర్ఓ ఎదురుగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక అమ్మాయిని పిలిచి దారి అడిగాడు. అని తనతో మాట్లాడుతూ, ఏంటి ఈ ఊరు, ఇంకా 7 కదా అవుతుంది, కనీసం ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు అని అంటాడు. దానికి తను, మీరు ఇందాక చూసిన మర్రి చెట్టు పైన శాంభవి కూర్చొని ఉంటుంది. ఈ ఊరు జనాలు ఎవరు 7 దాటితే ఈ మర్రి చెట్టు వైపే రారు అని సమాధానం ఇచ్చింది. అవునా, మరి నువ్వొక్కదాన్ని ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు ఎంఆర్ఓ. ఎంతసేపటికి సమాధానం రాకపోయేసరికి మెల్లిగా వెనక్కి తిరిగి చూశాడు ఎంఆర్ఓ. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. అప్పుడే ఎంఆర్ఓకి అర్థమైంది తను ఇంతసేపు మాట్లాడింది శాంభవితో అని. తనకు శాంభవి కనిపించిందన్న కంగారులో భయపడుతూ పరిగెడతాడు ఎంఆర్ఓ. కొంత దూరం పరిగెత్తిన తర్వాత దూరంగా ఒక పెద్ద మంట కనిపిస్తుంది. అక్కడ తనకు సాయం చేయడానికి ఎవరో ఒకరు ఉంటారన్న ధైర్యంతో అటువైపు పరిగెడతాడు ఎంఆర్ఓ. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక సన్యాసి ధ్యానంలో కూర్చొని ఉంటాడు. అక్కడికి వెళ్ళిన ఎంఆర్ఓ భయపడుతూ, స్వామి, నేను శాంభవిని చూశాను, మీరే ఎలాగోలా నన్ను రక్షించాలి అని అడుగుతాడు. దానికి స్వామి, నువ్వేం కంగారు పడకు నాయన, ఆ శాంభవి ఊరు కాని వాళ్ళని ఎవరిని ఏం చేయదు అని సమాధానం ఇచ్చాడు. ఏమీ అర్థం కాని ఎంఆర్ఓ, అసలు ఏం జరిగింది స్వామి అని అడుగుతాడు. దానికి స్వామి, ఆ పీడకల్ని మళ్ళీ గుర్తు చేసుకోకపోవడమే మంచిది అని సమాధానం ఇచ్చాడు. స్వామీజీ చెప్పిన మాటలు విని ఎంఆర్ఓకి ఇంకా కుతూహలం పెరిగిపోయింది. దానివల్ల, స్వామి, నీకేం కావాలంటే అది ఇస్తాను, జరిగిన కథ ఏంటో చెప్పండి అని స్వామీజీని అడిగాడు. ఎంఆర్ఓ ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పడంతో కాసేపు ఆలోచించిన స్వామి అసలు జరిగిన కథ ఏంటో చెప్పడం మొదలుపెట్టాడు. శాంభవి ఒక అతిలోక సుందరి. తనకున్న సౌందర్యం ఈ ఊర్లో ఏ ఆడపిల్లకి లేదు. తను చూస్తే చాలా అనుకునే కుర్రాలు ఈ ఊర్లో చాలా మందే ఉన్నారు. శాంభవి అందగత్తే కాదు, మంత్రగత్తె కూడా. తనకు తెలిసిన క్షుద్ర పూజలన్నీ ఈ ఊరి మీద ప్రయోగించేది. ప్రతిరోజు అర్ధరాత్రి 12ంటికి ఊరి చివరున్న శ్మశానానికి వెళ్ళి క్షుద్ర పూజలు చేస్తుండేది. ఇది ఏది తెలియని ఊరు కుర్రాలు తనను ప్రేమలో దించడానికి ప్రయత్నించేవారు. ఇదిలా ఉండగా ఒక అర్ధరాత్రి అమావాస్య నాడు శాంభవి నగ్నంగా శ్మశానంలో ఊగిపోవడం చూశాడు కాటి కాపరి. ఈ మాట చెప్పడం స్వామి పూర్తి చేయగానే సడన్గా తన వెనకాల నుంచి ఎవరో వెళ్ళినట్టు అనిపించింది ఎంఆర్ఓకి. తన వెనకాల ఏదో ఉందని స్వామితో చెప్పాడు ఎంఆర్ఓ. శాంభవి పేరు ఎక్కడ వినపడితే తన ఉనికి అక్కడ ఉంటుందని సమాధానం ఇచ్చాడు స్వామి. అది విని భయపడుతూ ఉండిపోయాడు ఎంఆర్ఓ. శాంభవి నగ్నంగా ఆడుతుండడం చూసిన కాటి కాపరి తనను మోహించి తన వైపు నడుస్తూ వెళ్ళాడు. వెళ్ళి తన భుజం పైన చేయి వేశాడు. అంతే, హఠాత్తుగా తన రక్తం గడ్డగట్టుకుని నుంచున్న చోటే శవంగా మారిపోయాడు. మరుసటి రోజు ఆ శవాన్ని చూడడానికి ఊరి జనాలంతా వచ్చారు. ఆ తర్వాత నుండి ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే చనిపోతున్నది మగవారే కానీ ఆ ఊరి ఆడవాళ్ళకి ఏమీ జరగట్లేదు. అది విన్న ఎంఆర్ఓ, అదేంటి, శాంభవికి ఈ ఊరి మీద ఎందుకంత కక్ష అని అడిగాడు స్వామిని. శాంభవిది కక్ష కాదు, తనొక అనాథ. తన చిన్నప్పటి నుండి మంత్రశక్తులు చాతబడులు తెలిసిన మయూరి అనే యువతి దగ్గర పెరిగింది. తన పెంపకంలో అన్ని రకాల క్షుద్ర పూజలు నేర్చుకుంది శాంభవి. ప్రతి పూజకు ఒక ఫలితం ఉంటుంది. అలాగే మనం ఎవరిని చూసినా వాళ్ళు మన కళల్లోకి చూసి వశీకరణం అవ్వాలంటే దానికి మనం పూజించే ప్రేతాత్మకి 100 మంది మగవాళ్ళను బలివ్వాలి. అలా జరగాలంటే ఈ ప్రపంచంలోనే అతిలోక సుందరిగా మారాలను అని మయూరి తన చివరి రోజుల్లో శాంభవికి చెప్పి కళ్ళు మూసింది. మయూరి చనిపోయిన తర్వాత అనేక ఊర్లు తిరిగి చివరికి ఈ ఊరే సరైంది అనుకుంది శాంభవి. తను అనుకున్న క్షుద్ర పూజలన్నీ ఈ ఊర్లో మొదలుపెట్టింది. మరి తను అనుకుంది నిజంగా జరిగిందా అని అడిగాడు ఎంఆర్ఓ స్వామిని. శాంభవి నగ్నంగా పూజ పూర్తి చేసిన తర్వాత తనను చూసిన కాటి కాపరి వెళ్ళి తనను ముట్టుకున్నాడు. తనలో ఉన్న శక్తి వల్ల ఆ కాటి కాపరి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ శక్తి అక్కడితో ఆగిపోలేదు. ఆ శవాన్ని చూసిన ప్రతి ఒక్క మొగాడి లోపలికి ఆ శక్తి ప్రవేశించింది. ప్రతిరోజు రాత్రి శాంభవి ఏ పేరైతే ఆ పలక మీద రాసి పిలుస్తుందో వాళ్ళు నడుచుకుంటూ శ్మశానానికి వచ్చేవారు. వచ్చిన వారిని నేరుగా తనే ముట్టుకొని వాళ్ళని చంపేసేది. ఇదిలా జరుగుతుండగా ఊరిలో జనాలకి ఏమీ అర్థమైంది కాదు. అసలు వైద్యులకే అందని రోగం ఏమై ఉంటుందని చెప్పి ఊరు మొత్తం సతమతమైపోయింది. కానీ ఒకరోజు శాంభవి పూజ చేస్తుండగా ఆ ఊరు సర్పంచ్ కొడుకు తనని చూస్తాడు. నేరుగా వెళ్ళి సర్పంచ్కి ఈ విషయం చెప్తాడు. దానికి ఎంఆర్ఓ, అదేంటి, ఎవరైనా శాంభవిని చూసి తన దగ్గరికి వెళ్ళాలి కానీ నేరుగా ఇంటికి వెళ్ళడం ఏంటి, సర్పంచ్ కొడుకు చనిపోయిన కాటికాపరిని చూడలేదా అని అడిగాడు ఎంఆర్ఓ. సర్పంచ్ కొడుకు తన పై చదువుల కోసం హైదరాబాద్ వెళ్ళాడు. తను చివరి బస్సు దిగి వస్తుండగా శాంభవిని అలా చూసి భయపడ్డాడు. అయితే సర్పంచ్ కొడుకు వల్ల తన ప్లాన్ మిస్ అయిందని అంటాడు ఎంఆర్ఓ. అవును, సర్పంచ్ చెప్పింది విన్న ఊరు జనం శాంభవి వచ్చాకే ఈ ఊరు ఇలా తయారైంది అని అనుకొని ఊరు జనాలందరూ కలిసి శాంభవిని చంపేయాలని నిశ్చయించుకున్నారు. శాంభవి పూజ కోసం శ్మశానానికి వెళ్తుండగా
దారి పొడుగున జనాలందరూ కాపు కాశారు. తను వాళ్ళ దారి గుండా రాగానే తనను అతి కిరాతంగా కర్రలతో కొట్టి తను బ్రతుకుండగానే ఊరి చివరున్న మర్రి చెట్టుకి కట్టేసి తగలబెట్టారు. ఆ రోజు నుండి కోరిక తీరని శాంభవి ఆ మర్రి చెట్టు పైన కూర్చొని ఉందని చెప్పాడు స్వామీజీ. అంటే శాంభవి దయ్యంలా మారి ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చంపుతుందా అని అడిగాడు ఎంఆర్ఓ. అవును, ఈ ఊరు నుండి ఎవరిని బయటికి పోనివ్వదు, అలాగే బయట వారిని ఎవరిని కూడా ఈ ఊర్లోకి రానివ్వదు శాంభవి అని చెప్పాడు స్వామీజీ. అదేంటి బయట వాళ్ళని ఎవరిని రానివ్వదు అంటున్నారు? మరి నేను వచ్చాను కదా, మీరే అన్నారు కదా బయట వాళ్ళని శాంభవి ఏం చేయదని అని అడిగాడు ఎంఆర్ఓ. దానికి స్వామీజీ నవ్వుతూ మీరు ఈ ఊరిలోకైతే వచ్చేశారు కదా అని సమాధానం ఇచ్చాడు. అది విన్న ఎంఆర్ఓకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కళ్ళు పెద్దదిగా చేసి భయపడుతూ చూశాడు స్వామీజీ. ఎంఆర్ఓకి ఎందుకో అనుమానం వచ్చి అసలు కాటికాపరి శాంభవిని తాకడం వల్లే చనిపోయాడన్న విషయం మీకలా తెలుసు అని అడిగాడు ఎంఆర్ఓ. మీరు ఆ సంఘటనే చూడలేదు కదా? తను అడిగిన ప్రశ్న విని చాలా బిగ్గరగా నవ్వాడు స్వామీజీ. అది చూస్తున్న ఎంఆర్ఓకి ఒళ్ళంతా వణుకు పుట్టింది. గట్టిగా అరుస్తూ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అని అన్నాడు ఎంఆర్ఓ. ఇంతసేపటికి స్వామీజీ సమాధానం ఇవ్వకపోయేసరికి ఎంఆర్ఓకి మరింత భయం ఎక్కువైంది. ఉన్నట్టుండి స్వామీజీ నవ్వుతూ ఒరే మూర్ఖుడా, వాడు నన్ను తాకే కదా చనిపోయింది అని సమాధానం ఇచ్చాడు. ఎంఆర్ఓ మౌనంగా స్వామీజీని చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే స్వామీజీ రూపంలో ఉన్న శాంభవి నిజ రూపానికి వచ్చింది. తనను చూసిన ఆ క్షణంలో తన ఊపిరి ఆగిపోయినట్టు అయింది ఎంఆర్ఓకి. ఎవరో తన చెవు దగ్గరకు వచ్చి తన చావు కబురు చల్లగా చెప్పినట్టు అనిపించింది. ఎదురుగా ఉన్న శాంభవి నేనేమడిగినా ఇస్తా అన్నావు కదా, ఖచ్చితంగా ఇస్తావా అని అడిగింది ఎంఆర్ఓ. కదలకుండా ఊపిరి బిగబట్టి చూస్తుండిపోయాడు ఎంఆర్ఓ. నాకు నీ రక్తం కావాలి అని సౌందర్యంగా సమాధానం ఇచ్చింది శాంభవి. ఎంఆర్ఓ గుండె అయిపోయి తన నుంచున్న చోటే కుప్పకూలిపోయింది. ఇది మర్రి చెట్టు సిరీస్. మీకు కనుక ఈ సిరీస్ నచ్చినట్టుంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని సిరీస్ పోను క్రియేట్ చేసి మిమ్మల్ని ఇట్లనే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. అండ్ ఇది ఖచ్చితంగా నేను ఓన్గా పర్సనల్గా రాసుకొని చెప్పిన కథ కానీ మీకు ఎక్కడ బుక్స్లో కానీ ఎక్కడ కానీ రిఫర్ చేసుకున్నా కూడా మీకు ఖచ్చితంగా కనిపించదు. దిస్ ఇస్ కంప్లీట్గా మై ఓన్ స్టోరీ ఇది.